టు గివ్ లాగ్స్. ఈరోజు మన రైడ్ వచ్చేసి షామీర్పేట్ లేక్, ఆ తర్వాత వచ్చేసి వెదురు వనం అని షామీర్పేట్ లేక్ ఒక 15-16 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. సో అక్కడికి అనేది మన రైడ్ ఈరోజు. సో ఇదేంటంటే వెదురు వనం అని చెప్పేసి ఎప్పుడో 90sలో వీళ్ళు ప్లాంటేషన్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అది అనేది ఈరోజు చాలా బాగుంది అసలు. అది వాకింగ్కి కానీ లేకపోతే వీకెండ్లో మీరు వెళ్ళడానికి, ప్లస్ బర్డ్ వాచింగ్కి ఒక న్యాచురల్ ఒక అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ అయింది అనమాట. ఫారెస్ట్ లాగా పెద్ద పెద్ద వెదురు బ్యాంబూ ట్రీస్ అనమాట వెదురు అంటే. సో అది చూడడానికి వెళ్తున్నాం. ఆ రోజుల నుంచి ఒక విషయం అనేది చెప్పాలనుకుంటున్న సబ్స్క్రైబర్స్కి, ఎందుకంటే కొన్ని స్టోరీస్ ఉంటాయి, ఎప్పుడైనా కానీ కొన్ని స్టోరీస్ ఉంటాయి. కొంతమంది పర్సన్స్ ఉంటారు, ఇవేంటి అంటే కొన్నిసార్లు మనల్ని ఎమోషనల్గా షేక్ చేసేస్తాయి అన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్ నాకు కూడా ఎదురైనాయి చాలాసార్లు. నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో వాళ్ళ పిల్లల వల్ల కానీ నేను చూసిన, కొద్దిగా తెలిసిన వాళ్ళ పిల్లలను కూడా చూసిన. నేను ఏంటంటే ఈరోజు యూత్కి ఎటువంటి అంటే డిజిటలైజ్ అయినందు గురించి అనేది చెప్పుకోవచ్చు, లేకపోతే వీళ్ళకు వయసుకు మించి నాలెడ్జ్ అనేది ముందుగానే దొరుకుతున్నదని అనుకోవచ్చు. ఇంటర్నెట్ వల్ల కావచ్చు, ఈ ఫోన్స్ వాడకం వల్ల కావచ్చు. సో అయితే దాని గురించి ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా మనిషి హ్యూమన్ సైకాలజీ ఏంటంటే చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతారు అన్నమాట. సో ఈ టీనేజ్లో ఏం జరుగుతుంది అంటే, ఏదైతే అట్రాక్టివ్ ఉంటుందో అటువైపే పోవడం జరుగుతుంది. సో ఈ పిల్లలు ఏమవుతుందంటే, టీనేజ్లో ఉన్న పిల్లలు ఈ మధ్యకాలంలో చూసిన నేను తొందరగానే వీళ్ళు ఈ తాగడం అనే దానికి అలవాటు పడిపోతున్నారు ఖాళీగా ఉంటే. సో అదొక స్టైల్ లాగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది ఏమవుతుందంటే చిన్నగా అది అడిక్షన్ లాగా పెరుగుతుంది. అడిక్షన్ పెరిగిన తర్వాత ఆ అడిక్షన్ కూడా ఎక్కువైపోయి ఏమవుతుందంటే, ఈ అడిక్షన్ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఈ లిక్కర్ లిక్కర్ స్మోకింగ్ అనేది చాలా చిన్న విషయం అయిపోతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే గంజాయి కావచ్చు, లేకపోతే డ్రగ్స్ వైపు కావచ్చు, ఇట్లా అట్రాక్ట్ అయిపోతున్నారు అన్నమాట పిల్లలు. తొందరగా అట్రాక్ట్ అయిపోయి ఏమవుతుందంటే సో అటువైపు వెళ్ళడం జరుగుతుంది. సో అఫ్కోర్స్ ఇంత లెంతీగా నేను చెప్పాల్సింది కాదు, కాకపోతే యూత్ అనేది వాళ్ళ పాత్ నుంచి వాళ్ళు మిస్గైడ్ అయిపోతున్నారు. దీనివల్ల చాలా కుటుంబాలు అనేటివి, చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. సో ఫైనల్గా చెప్పాలంటే ఏంటంటే, ఇట్లాంటి విషయాలన్నీ ఏం చేసిన అంటే నేను షేక్ అయిపోయినా కొన్ని స్టోరీస్ విన్న తర్వాత. అందుకే ఏమనుకుంటున్నానంటే, నేను నా తరఫు నుంచి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నేను చేయాలనుకుంటున్నటువంటి ఇదేంటిదంటే, నేను ఒక 800 కిలోమీటర్స్ అనేది చారిటీ రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. చారిటీ రైడ్ ఏంటంటే కంప్లీట్గా నేను 800 కిలోమీటర్స్ నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ కావచ్చు, అడిక్షన్ సెంటర్స్ కావచ్చు, వీటిలలో పోయి అందులో నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది హైదరాబాద్లో కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్లో. సో నేను అక్కడ మాట్లాడి వాళ్ళ స్టోరీస్ తెలుసుకొని అక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే 800 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత నేను సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఈ చారిటీ కోసము నేను పర్ కిలోమీటర్ 1 రూపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి, అంతే. జస్ట్ 1 కిలోమీటర్ 1 రూపీ పర్ 1 కిలోమీటర్. సో మీరు ఒకవేళ ఇది మీరు బాగుంటుంది, ఈ అమౌంట్ అంతా ఏదైతే కలెక్ట్ అవుతుందో ఈ అమౌంట్ అంతా నేను కంప్లీట్గా ఒక స్పెషల్గా మళ్ళీ ఒక వీడియో చేసి రైడ్ తర్వాత ఈ అమౌంట్ అంతటిని నేను ఏ చారిటీ సెంటర్కి ఇస్తున్నా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అది కూడా నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో నేను ప్యూర్గా నన్ను షేక్ చేసిన స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ కూడా నేను
ఒక్కొక్కటి పెడతా ఉంటా. ఆఫ్కోర్స్ ఆ స్టోరీస్లలో ఏంటంటే ప్రైవసీ కోసం వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళ నేమ్ కానీ చెప్పను. కాకపోతే ఆ స్టోరీ ఎవరిది అనేది విన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమైపోతుంది మాదే స్టోరీ అని. వాటర్ అయితే లేదు. మెయింటెనెన్స్ అయితే సరిగ్గా అనిపిస్తలేదు. బంతి ఆడుతుందా ఇక్కడ ఉంది. ఎక్కడన్నా విల్లాస్లో చేసిన ఫాల్స్ వర్క్ చేసిందంటే తీసుకొని పంప్ చేసేసినట్టున్నారు. ఇక్కడ మార్కండేయ దేవాలయం కూడా ఉంది. ఇదంతా చూడొచ్చు. చాలా ప్లెజెంట్ వాతావరణం. వర్షం పడితే మటుకు చాలా వాటర్ వచ్చేటట్టుంది. ఇక్కడ పక్షులను చూడొచ్చు, నీటి బాతులు అక్కడ ఆడుతున్నవి బాతులు. సో ఇది బాగా డెవలప్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా లేదు. క్లీనింగ్ అది ఉంటే ఇంకా బాగుంటుంది. అఫ్కోర్స్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. సో దీని పక్క నుంచి చాలాసార్లు పోవడం జరిగింది ఆ రోడ్లో, కానీ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఆగాలి చూడాలనేటటువంటి టైం కానీ ఆలోచన కానీ లేకుండే. సో ఇది క్లీనింగ్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. వర్షం పడి వాటర్ ఫిల్ అయితే మటుకు చాలా వాటర్ వచ్చేటట్టుంది. ఇక్కడ దాకా కూడా వాటర్ వచ్చేటట్టుంది. సో ఇక్కడ కూర్చోవడానికి ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు ప్లేస్ అంతా. సో ఎప్పుడైనా వీకెండ్లో జస్ట్ ఒక హాఫ్ డే అట్లా స్పెండ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మంచిగా చూడవచ్చు. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, శివభక్త మార్కండేయ టెంపుల్ అట. అది మధ్యలో డెవలప్మెంట్ చేస్తున్నట్టున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ అక్కడ అయిపోయింది. సో షామీర్పేట్ లేక్ గురించి అయితే ఇంతే తెలుసు నాకు కూడా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనది వెదురువనం. వెదురువనం వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 6.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. 9 minutes 7:04 కల్లా అక్కడ చేరుకుంటామని చూపిస్తాను. సో లెట్ us స్టార్ట్ అవర్ నెక్స్ట్ జర్నీ టు వెదురువనం. రిసార్ట్ కూడా ఉన్నది ఒకటి, వ్యాలీ ఆఫ్ కింగ్స్. వ్యాలీ ఆఫ్ కింగ్స్ అని రిసార్ట్ కూడా ఉన్నది. లెఫ్ట్ సైడ్ రిసార్ట్ కూడా బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఈ చెరువు కట్ట పైకి వెళ్ళడం స్టెప్స్ అన్నమాట. ఇది చెరువు, షామీర్పేట చెరువు. సో
కూడా ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి. సో ఇప్పుడు అనేది ఎవరు లేరు కాబట్టి వీకెండ్లో ఫుల్గా ఉంటుండొచ్చు. ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది వీకెండ్లో ఫుల్గా ఉండేటట్టు. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ 7 కిలోమీటర్స్. మైసమ్మ టెంపుల్. ప్రతి నెల 5వ తారీఖున అన్నదాన కార్యక్రమం జరపబడును. కింద నుంచే చూపిస్తాను. ఎదురుగా
ఇది అన్నమాట వెదురు వనం. మొత్తము వెదురు చెట్లతోని చాలా మంచి వాతావరణం ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి 5th జూన్ 2023లో ఇనాగ్రేషన్ చేయడం జరిగిందన్నమాట. సో ఇదంతా చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది చూడొచ్చు. ఎంత బాగుంది అసలు. వాకింగ్కి వీకెండ్లో వచ్చి కూడా బాగా ఇక్కడ అసలు చాలా బాగుంది. లోపల ఏమేముందో ఇంకా తెలియదు కానీ నెమళ్ళు, పక్షుల శబ్దాలు వినొచ్చు. నెమళ్ళ సౌండ్ వినబడుతుంది. ఇది కూడా నో ప్లాస్టిక్ జోన్ కింద పెట్టడం జరిగింది. నో ప్లాస్టిక్ అని పెట్టి చాలా మంచి పని చేసారు. నో ప్లాస్టిక్ అని పెట్టి పిల్లలకు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది అక్కడక్కడ. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ పక్షుల గూళ్ళు అనుకుంటా. పక్షుల గూళ్ళలాగా కనబడుతున్నాయి కానీ కాదు, చెట్టుకే అట్లా అయిందన్నమాట. చాలా బాగుంది అసలు ఇక్కడ వాతావరణం. ఇక్కడ పైన వచ్చేసి సైట్ సీయింగ్ కోసం పెట్టడం జరిగినట్టుంది. పైకి ఎక్కి చూద్దాం ఎట్లా ఉంటుందో అసలు. అన్నమాట బర్డ్ వాచింగ్ కానీ సైట్ అంతా కనబడుతుంటుంది మనకి. ఎటు చూసినా గ్రీనరీ. వెదురు చెట్లు కూడా, వెదురు చెట్లతో పాటు కొన్ని టేకు చెట్లు అవి
ఇక్కడ పెట్టినట్టున్నారు వాళ్ళు. అవి కూడా కిందికి వెళ్ళి చూద్దాం. పక్షుల సౌండ్స్ వినొచ్చు. రకరకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ. నెమళ్ళు అరుస్తూ ఉన్నాయి. ఇది ఇండియన్ బ్లాక్ ఫుడ్ అట. ఇట్లా అన్ని చెట్లు పెట్టడం జరిగింది మరిడా. ఇవన్నీ వైల్డ్ గోవా, బుద్ధ ధరిమి జాతి జువ్వి అంటే వైట్ ఫిగ్. సో ఇవన్నీ చెట్లు పెట్టి మరి వర్షం పడ్డప్పుడు బాగుండేటట్టు. బూరుగ చెట్టు, వైట్ సిల్క్ కాటన్ ట్రీ, అది ఇవన్నీ. అసలు ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపిస్తలేదు. చాలా చాలా బాగుంది అసలు. ఇంత పొద్దున్నే ఇంత మంచి వాతావరణం చూడవచ్చు. అదిగో అక్కడ పక్షులు, చిన్న చిన్న పక్షులు. అదిగో జమ్మి చెట్టు, శమి వృక్షం. ఇది మనం దసరా రోజు ఏదైతే జమ్మి పెడతామో, పాండవులు వాళ్ళ ఆయుధాలను దాచినటువంటి చెట్టు అది జమ్మి వృక్షం అంటే. శమి వృక్షం అని కూడా అంటాం దీన్ని. ఇక రావి చెట్లు, మేడి చెట్లు అందరికీ తెలిసినాయి. సిటీలో చిన్నగా ఏ టెంపుల్కి వెళ్ళినా రావి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు ఉంటుంది అక్కడ. సో ఈ టేకు చెట్లు అన్నమాట. ఇవి నెమ్మళ్ళు అరుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఇంత మంచి ప్లేసు దగ్గరలో ఇట్లా ఆర్టిఫిషియల్గా పెంచినా కానీ ఇది మంచి ఫారెస్ట్ లాగానే అయిపోయింది. ఇవన్నీ చెట్లు పెరిగి, వెదురు చెట్లు ఇవన్నీ పెరిగిన తర్వాత. కానీ సిటీలో ఉన్న వాళ్ళకి ఇంత మంచి వాతావరణం చూడాలంటే మటుకు ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడికి. ఒకసారి వచ్చి ఒక హాఫ్ డే స్పెండ్ చేసి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఇదంతా చాలా పెద్ద పెద్ద చెట్లు, వెదురు చెట్లు. సో ఇక్కడికి వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్స్. ఇది సో బర్డ్ వాచింగ్కి వచ్చి జస్ట్ నేచర్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చి ఈ చెట్ల శబ్దం వినొచ్చు. ఊగినప్పుడు ఎట్ల శబ్దం వస్తుంది. వెదురు చెట్లు ఇవి. సో ఇదండి మన వెదురు వనం వచ్చేసి ఇది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్ అండ్ కామెంట్. టిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.